ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కేటీఆర్ కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. టోటల్ గా ఈ రోజు అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ముఖ్యంగా కూడా ఏదైతే కేఎంసీలో ఏదైతే ర్యాంకింగ్ సంబంధించి కూడా మెడికో సంబంధించిన విద్యార్థిని ఇటు ధరవత్ ప్రీతికి సంబంధించి ఆత్మహత్యానికి సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే కలకలం రేపుతుందని కూడా చెప్పవచ్చు. ఏదైతే కేఎంసీలో జరిగిన ఏదైతే ఇటు ర్యాంకింగ్స్ కూడా గత కొద్ది రోజుల నుండి కూడా ఇటు కేఎంసీకి సంబంధించిన ప్రిన్సిపాల్కు ఇటు యజమానికి చెప్పినా కూడా ఇటు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నాయకులు అయితే పెద్ద ఎత్తున అయితే మండిపడుతున్నారు. అయితే ఇటు ప్రీతి ఆరోగ్యం కాస్త విషమించడంతో ఇక్కడ నుండి ఏదైతే ఎంజీలో చికిత్స అందిస్తున్న నేపథ్యంలో కొంచెం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్కి అయితే తరలించారు. హైదరాబాద్ లో కూడా నిమ్స్ హాస్పిటల్లో కూడా ప్రత్యేక వైద్యుల ఆధ్వర్యంలో కూడా అయితే చికిత్స అందిస్తారు. ప్రీతి అందించిన ఆరోగ్యం సంబంధించి కూడా కొంత విషాదంగానే ఉందని కూడా చెప్పవచ్చు. అయితే మొత్తంగా కూడా ఏదైతే ఇటు వరంగల్ కేంద్రంలో జరిగిన కేఎంసీలో ఈ ర్యాంకింగ్ సంబంధించి జరిగిన ఘటన సంబంధించి కూడా ఇప్పటికే ఇటు విద్యార్థి సంఘాల నాయకులు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఎంసీ కళాశాల ముందర కూడా ఏబీపీ సంబంధించిన ఇటు నాయకులు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే కాలేజీ వద్దకు చేరుకొని కూడా ధర్నా చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే సీనియర్ విద్యార్థి మెడికో విద్యార్థి ఎవరైతే ఉన్నారో సైదును వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గత కొద్ది రోజుల నుండి కూడా ఇటు ఏదైతే మెడికోకు సంబంధించిన సీనియర్ విద్యార్థులు కూడా ఇటు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నా కూడా ఇలాంటి సంఘటనలు బయటికి రాకుండా కూడా యజమాన్యం వాళ్ళను కాపాడుకుంటూ వస్తున్నట్టు కూడా మండిపడుతున్నారు. ఇలాంటి వాటిని వెనకేసుకొని వస్తే మాత్రం రానున్న రోజుల్లో అయితే విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అయితే బుద్ధి చెప్తామంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఏబీపీ నాయకులు అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ధరవత్ ప్రీతికి సంబంధించిన తండ్రి ఏదైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదు మేరకు అయితే ఇప్పుడు ఎస్సీ కింద కూడా కేసు నమోదు చేసి కూడా సీనియర్ మెడికో విద్యార్థిని అయితే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదో పక్క రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుందో, మరో పక్క ఇటు భూపాలపల్లి జిల్లాలో కూడా ఐటీ పురపాలక శాఖ మంత్రి అయితే పర్యటిస్తున్నారు. ఐటీ పురపాలక శాఖ మంత్రి పర్యటనలో కూడా కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే మొదటగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గన్పూర్ మండలం చేరుకున్న తర్వాత గన్పూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ భవనాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా గన్పూర్ మండలం ఇటు గాంధీనగర్ లో ఉన్న కస్తూరిబా పాఠశాలకు చేరుకొని కూడా అక్కడ నిర్మించిన కొత్త భవనాన్ని కూడా ఇటు కేటీఆర్ అయితే ప్రారంభించారు. తిరిగి అక్కడి నుంచి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేరుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా కొంత ఏదైతే వికలాంగులకు సంబంధించిన భవనం కావచ్చు, ఇటు గ్రౌండ్ కు సంబంధించిన పనులకు సంబంధించి కావచ్చు, కొన్ని ఏదైతే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారో కొన్ని ప్రారంభోత్సవాలు చేసిన ఆ తర్వాత కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా మంత్రి కేటీఆర్ అయితే ఆ వేషాలపల్లికి అయితే చేరుకున్నారు. అక్కడ చాలా మంది లబ్ధిదారులు కూడా ఇటు గండ్ర వెంకట రమణారెడ్డి కూడా మోసం చేశాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు, మోసం చేశారు. ఇటు గండ్ర వెంకట రమణారెడ్డి అంశాలకు మాత్రమే ఇటు డబ్బులు తీసుకొని ఇటు డబుల్ బెడ్రూమ్లు కేటాయించారంటూ కూడా పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ సంబంధించిన బాధితులు అయితే మహిళలు అయితే వేసలపల్లి వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ల వద్దకు చేరుకొని కూడా ఆందోళన చేపట్టారు. ఇటు గండ్ర వెంకట రమణారెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మొత్తంగా గత కొద్ది సంవత్సరాల నుండి కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు. దాదాపుగా 964 పైగా డబుల్ బెడ్రూమ్లు అయితే నిర్మాణం చేపట్టారు. చాలా ఏళ్ళ నుంచి అప్పటి మాజీ శాసనసభాపతి స్పీకర్ ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ సిరికొండ మోసంసారి హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణాలు అప్పటికే కొంతమందికి కూడా ఇటు కలెక్టర్ కావచ్చు, అధికారులు కూడా కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా ఏదైతే బుక్కులు ఇచ్చా మన ఆర్డర్ సంబంధించి కూడా కాపీ ఇచ్చిన నేపథ్యం అయితే గతంలో కూడా మొన్న ఏదైతే మాజీ కలెక్టర్ ఐఏఎస్ ఆగ్రూర్ మురళి కూడా ఇదే వేసలపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద కూడా అక్కడే నైట్ నిద్రించి కూడా సంబంధించినటువంటి విద్యార్థి హరికృష్ణ ఇప్పుడు కేసీకి సంబంధించినటువంటి విద్యార్థికి సంబంధిత కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అదేవిధంగా పలు విద్యార్థి సంఘాలు కూడా అక్కడ ధర్నా చేసినట్టుగా తెలుస్తోంది. కాకతీయ యూనివర్సిటీ కేఎంసీ వద్ద కూడా విద్యార్థులను ఏబీపీకి సంబంధించిన విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు విద్యార్థి సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి, దాదాపు పాటుగా కేఎంసీకి సంబంధించిన విద్యార్థిని ప్రీతికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు?
ప్రణయ్ ముఖ్యంగా ఇటు ప్రీతికి సంబంధించిన సబ్జెక్ట్ చూసినట్టయితే మొత్తం కూడా గత 2 రోజుల నుంచి కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికీ కూడా ప్రీతి ఆరోగ్యం పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తామన్నట్టు ఒక పక్క ఇటు వైద్యులు చెప్తుంటే, మరో పక్క అయితే ప్రీతికి సంబంధించిన తోడుకో విద్యార్థులు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కేఎంసీలో ర్యాగింగ్ లేదని మాట్లాడడం ఇది సరికాదు. ఆల్రెడీ ర్యాగింగ్ జరుగుతా ఉన్నా కూడా బయటపడకుండా కూడా ఇటు కాలేజీ యజమాని మాత్రం బయటికి వెళ్లకుండా కూడా చూస్తూ ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇటు ప్రీతికి సంబంధించి కూడా ర్యాగింగ్ జరిగింది. సీనియర్ ర్యాగింగ్ ఇటు ప్రీతిని వేధించిన ఏదైతే ర్యాగింగ్ కావచ్చు, ఇటు వేధించిన వల్లనే ఇటు ప్రీతి అయితే మత్తు ఇంజెక్షన్ తీసుకొని కూడా ఈ విధంగా ఆత్మహత్యానికి పూనుకుందంటూ కూడా ఇటు తోటి ప్రీతికి సంబంధించిన విద్యార్థులు చెప్తున్నారు. మరోపక్క ఇటు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. ఇటు కేఎంసీ ప్రిన్సిపల్ సంబంధించి కావచ్చు, ఇటు ఎంజిఎం సూపరింటెండెంట్ సంబంధించి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా గతంలో కూడా కేఎంసీలో ర్యాగింగ్ జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అంత పెద్ద ర్యాగింగ్ జరిగినా కూడా బయటికి అయితే రానియకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇటు ప్రీతికి సంబంధించిన తండ్రి నరేంద్ర అయితే 100% కేఎంసీలో ర్యాగింగ్ జరిగింది, నాకు మా కూతురు ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడిన నేపథ్యంలోనే నేను వచ్చి ఇటు వరంగల్లో ఉన్న ఏసీపీ కావచ్చు, ఇటు సిఐకి కూడా నేను ఫిర్యాదు చేసిన. ఏదైతే సీనియర్ విద్యార్థి సైదుకు సంబంధించి కూడా అతని మీద కూడా నేను ఫిర్యాదు చేసిన. ఫిర్యాదును కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. ఇటు ప్రీతిని, ఇటు సీనియర్ మెడికో విద్యార్థిని కూడా ఇతని ప్రీతి కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈ విధంగా అధికారులు ర్యాగింగ్ జరగలేదని మాట్లాడడం అయితే విడ్డూరం అంటూ కూడా ఇటు ఆ ప్రీతికి సంబంధించిన తండ్రి అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే